హాయ్ ఫ్రెండ్స్, రెండో పర్న్ 30వ భాగం. అసలు కథ ఏమిటంటే, మీకు హద్దులు లేని మనిషి. ఈ విశ్వము ప్రపంచము కూడా హద్దులు లేనివి. మనం చూడని ప్రపంచాలు, అనేక సంభావ్యతలు ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం కొత్త కథ చెప్పుకోవడానికి మొదలు పెట్టాలి. మీ అద్భుతమైన జీవితాన్ని గురించిన కథ. ఎందుకంటే మీరు మంచి కథ చెప్పినా, ప్రతికూలతతో నిండిన కథ చెప్పినా, ఆకర్షణ సూత్రం దాన్నే నిజం చేస్తుంది. కనుక మంచి కథలే చెప్పాలి. అదే మీ జీవిత కథ. మీరు కోరుకున్నవన్నీ ఊహించండి, వాటిని అనుభూతించండి. ఆ ఊహా చిత్రాలే ప్రాణం పోసుకొని మీ దగ్గరికి వస్తాయి. మీకు వీలైనంత ప్రేమను ప్రసరించండి, వీలైనన్ని మంచి భావనలు కలిగి ఉండండి. అప్పుడు ప్రేమశక్తి మీ చుట్టూ మీరు ఇష్టపడే వ్యక్తుల్ని, సందర్భాల్ని, సన్నివేశాల్ని సృష్టిస్తుంది. మీరు కోరినది సాధించగలరు. మీరు ఏం కోరుకుంటున్నారు, దేన్ని ప్రేమిస్తున్నారు? మీ జీవిత కథలో మీకు ఇష్టం లేని వాటిని వదిలేయండి, వాటిని పట్టించుకోకండి. మీకు ఇష్టమైన వాటిని, మీరు ప్రేమించే వాటిని మనసులో నిలుపుకోండి. మీ గతంలోని ప్రతికూల విషయాలకే మీరు అతుక్కొని ఉంటే వాటిని మళ్ళీ మీ జీవితంలోకి రమ్మని పిలిచినట్లే అవి మళ్ళీ మీ జీవన చిత్రాల్లోకి వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు కూడా మీ చిన్నప్పుడు జరిగిన మీకు ఇష్టం లేని విషయాలను మర్చిపోండి, వదిలేయండి. అప్పటి నుంచి జ్ఞాపకాలనే మంచి జ్ఞాపకాలనే నింపుకోండి. మీ కౌమార దశలోనివి, యవ్వన దశలోనివి కూడా మీకు ఖేదం కలిగించే విషయాలను వదిలేయండి. మీ జీవితం మొత్తంలోని మంచి అనుభవాలనే గుర్తుంచుకోండి. గతం గడిచిపోయింది, మీరు అప్పటి వ్యక్తి కాదు. అందుచేత అప్పటి విషయాలు ఎందుకు ఇంకా మీ జీవితంలో ఉంచుకోవాలి? గతాన్ని తవ్వి మనసుకు బాధ కలిగించే ప్రతికూల విషయాలను పెళ్లగించుకోనక్కర్లేదు. ఇక మీదట మీ కథలో వాటికి స్థానం లేదు. అగోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మనని ముందుకు నెడుతూ ఉంటుంది. అలా నెట్టబడ్డప్పుడు చాలామంది ముందుకు పోతే అక్కడే ఉండిపోయి వెనక్కి చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ శక్తిని వ్యతిరేకిస్తున్నారన్నమాట. మీరు ఎప్పుడూ ఒక వంచితునిగానో వంచితురాలిగానో భావిస్తూ మీ కథ చెబుతూ ఉంటే ఆ చిత్రాలే మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఇతరులంత చురుకైన వారు కాదని, ప్రతిభావాల కలవారు కాదని, ఆకర్షణ కలవారు కాదని చెబుతూ ఉంటే అవే నిజాలవుతాయి. మీ జీవితం ప్రేమ భావనతో నింపుకున్నప్పుడు ఆ అపరాధ భావాలు, ఆగ్రహము వంటి ప్రతికూల భావనలు మిమ్మల్ని విడిచిపెడతాయి. అప్పుడు మీరు ఎన్నడూ చెప్పనంత గొప్ప కథ చెప్పడం మొదలు పెడతారు. ప్రేమశక్తి మీ జీవితంలో వెలుగు నింపి మీ జీవితాన్ని అద్భుతంగా మలుస్తుంది. ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప శక్తి. అది అన్ని విషయాలను జయిస్తుంది. థ్యాంక్ యూ.